హాయ్ గైస్, వెల్కమ్ టు అనుశ్రీ క్రియేషన్స్. ఈ శారీస్ వచ్చేసరికి మనకి ఓన్లీ 327 గ్రామ్స్ మాత్రమే ఈ శారీ వెయిట్ అయితే ఉందండి. ఈ శారీ అయితే నేను కట్టుకొని కూడా చూపిస్తున్నాను. సో చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయొచ్చు. చూడండి, స్టెప్స్ కూడా చాలా నీట్ గా వచ్చాయి. నాకైతే 8 స్టెప్స్ వరకు వచ్చినాయి అనమాట. అలాగే పైటంచి వచ్చేసరికి చాలా హెవీగా ఉంది, మంచి డిజైన్ అయితే ఇచ్చాడు. అలాగే శారీ అంతా కూడా మనకి ఈ సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ అయితే ఉన్నాయండి. ఇలా కుర్చీలు వచ్చేసరికి కూడా చాలా స్మూత్ గా వచ్చాయండి. కుర్చీలు కూడా చాలా నీట్ గా ఉన్నాయి. అలాగే మనకి బార్డర్ వచ్చేసరికి పైన కింద కూడా ఈ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చి సెంటర్ లో ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అలాగే శారీ అంతా కూడా ఓవరాల్ గా ఈ లైన్స్ అన్ని వచ్చినాయి. బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ మీద ఈ స్ట్రైట్ లైన్స్ ఇవ్వడం వల్ల నేను ఎలాంటి మోడల్ పెట్టుకోకుండా సింపుల్ గా హాఫ్ హ్యాండ్స్ తోనే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. మీరు వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సో గైస్, ఇందులో ఉండే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఎల్లో అండ్ బేబీ పింక్ కాంబినేషన్ అయితే ఇప్పుడు ట్రెండీగా వెళ్తుందండి. అలాగే ఆరెంజ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లో కూడా మనకి చాలా శారీస్ అయితే వచ్చినాయి. అవి కూడా నేను వీడియో చేస్తాను. సో గైస్, ఇది వచ్చేసరికి వెయిట్ కూడా అందుకే మీకు ఒకసారి పెట్టి చూపిస్తున్నాను. ఓన్లీ 327 గ్రామ్స్ మాత్రమే ఉందండి. 327, 328 మధ్యలో అప్ అండ్ డౌన్ అవుతుంది వెయిట్ మీకు. సో శారీ అంతా వచ్చేసరికి ఇలా ఉండి పైన కింద కూడా బార్డర్ వచ్చేసి మనకి పైటంచి అంతా కూడా రిచ్ పళ్ళు అయితే ఇచ్చాడు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ లోని ఇలా మధ్యలో లైన్స్ కూడా వచ్చినాయండి. ఆ లైన్స్ అయితే మీకు కనిపించట్లేదు, కానీ లైన్స్ అంటే ఈ సిల్వర్ బూటీస్ తాలూకా లైన్స్ అయితే నీట్ గా అలా వచ్చినాయి అనమాట. సో బేబీ పింక్ బ్లౌజ్ వచ్చింది. ఎల్లో అంతా శారీ అంతా ఎల్లో ఉంటుంది. బార్డర్ ఏదైతే ఉందో అదే మనకి పైటంచులోనే వస్తుంది. అలాగే బ్లౌజ్ వస్తుంది. ఈ పేపర్ కూడా వెయిట్ ఉందండి, అందుకే మీకు ఆ పేపర్ చూపిస్తున్నాను. సో శారీలో ఆ పేపర్ వెయిట్ కూడా తీసేస్తే మనకి ఇంకా ఓన్లీ 300 గ్రామ్సే ఉంటుందని అనుకుంటున్నాను. సో శారీ వచ్చేసరికి ఇది అండి. నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మనం తెచ్చే కాంబినేషన్స్ అని ఎవరి గ్రీన్ కాంబినేషన్సే. ఇది వచ్చేసరికి పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అలాగే అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. స్కై బ్లూ కి నేవీ బ్లూ కాంబినేషన్, అలాగే ప్యారెట్ గ్రీన్ కి ఒక బ్రింజాల్ కలర్ కాంబినేషన్, అలాగే పింక్ అండ్ బ్లాక్ అండి. ఇది నాకు ఖచ్చితంగా బ్లాక్ వచ్చింది, పింక్ కి బ్లాక్ కాంబినేషన్. అలాగే నేను ఆరెంజ్ శారీ ఒకటి మిస్ అయిందండి. ఆరెంజ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ కూడా ఇందులో ఉంది. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.